హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఇన్కమ్కి సంబంధించి, ఆదాయానికి సంబంధించిన టాపిక్తో మాట్లాడుకుందాం. అసలు డబ్బు సంపాదించడానికి ఎన్ని రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి? ఓకే, సో ఎన్ని రకాలుగా మనం డబ్బు సంపాదించవచ్చు, వీటిని ఏమని పిలుస్తారు? ఈ ఆప్షన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి ఎర్న్డ్ ఇన్కమ్. అంటే మీ దగ్గర ఒక స్టడీ ఉంటుంది, ఒక జాబ్ ఉంటుంది, ఒక సర్టిఫికెట్ ఉంటుంది. అంటే జాబ్ ద్వారా డబ్బు సంపాదించడం. ఎగ్జాంపుల్కి మీరు ఎంబీఏ చేశారు, మీ ఎంబీఏ సర్టిఫికెట్కి, మీ స్కిల్స్కి నెలకి ఇంత జీతం ఇస్తాము అని చెప్పడాన్ని ఎర్న్డ్ ఇన్కమ్ అంటారు. సో ఫ్రీలాన్స్ ఎంప్లాయీస్ ఉంటారు, రెగ్యులర్గా జాబ్కి వెళ్ళి డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్కిల్ని, వాళ్ళ టాలెంట్ని ఓకే, సో ఇన్ని గంటలకని అమ్మడం ద్వారా వాళ్ళకు ఒక ఇన్కమ్ వస్తుంది. అది ఎర్న్డ్ ఇన్కమ్. హౌస్ కీపింగ్లో చేసే చిన్న చిన్న జాబుల దగ్గర నుంచి పెద్ద కంపెనీలో సీఈఓ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్కి, వాళ్ళ స్కిల్కి మనీ ఇస్తారు. ఇదే ఎర్న్డ్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి ప్రాఫిట్ ఇన్కమ్ అంటారు. ఏదన్నా ఒక ప్రోడక్ట్ సెల్ చేయడం ద్వారా ఓకే, వాళ్ళు తీసుకొచ్చిన దానికన్నా ఒక రేట్ ఎక్కువ అమ్ముతారు. ఆ మధ్యలో వచ్చే ప్రాఫిట్, అంటే వాళ్ళ పెట్టుబడి పోను వచ్చే ప్రాఫిట్ని మనం ప్రాఫిట్ ఇన్కమ్ అంటాం. మీరు కిరాణా షాపులు కానీ ఓకే, సూపర్ మార్కెట్స్ కానీ, లేకపోతే బట్టల షాపులు కానీ, బయట ఏ ప్రోడక్ట్ కొంటున్నా వాళ్ళ కమిషన్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు చూసుకుంటారు. ఆ ప్రాఫిట్ పోను మనకి ఇచ్చే కమిషన్నే ప్రాఫిట్ ఇన్కమ్ అంటారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 80% పీపుల్ ఈ రెండు ఇన్కమ్ సోర్సెస్లోనే ఉంటారు. ఒకటి ఎర్న్డ్ ఇన్కమ్, ఇంకోటి ప్రాఫిట్ ఇన్కమ్. ఈ రెండు ఇన్కమ్స్లో నుంచి 80% ఉంటారు. ప్రాఫిట్ ఇన్కమ్లో C&F ఏజెంట్స్ ఉంటారు, ఓకే, డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, ఓకే, మనకి రీటైల్ షాప్ వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ప్రాఫిట్ ఇన్కమ్ రేంజ్లోకి వస్తాయి అన్నమాట. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఇన్కమ్. మీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని మీరు ఇంట్రెస్ట్కి తిప్పుతున్నారు, దాని మీద ఒక వడ్డీ వస్తుంది. దీన్ని ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. మీ దగ్గర ఒక అమౌంట్ ఉంది, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే ఇంట్రెస్ట్ని మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. ఓకే, మీరు కొన్ని అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో, ఆ మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఒక బిజినెస్లో డబ్బు పెట్టారు, ఆ బిజినెస్లో ఎవ్రీ మంత్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, అంటే మీరు పెట్టిన అమౌంట్కి మీ భాగానికి సరిపడా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. దీన్ని ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్ అంటే మీరు ఒక మ్యూజిషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాంగ్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ని టెలికాస్ట్ చేయాలంటే, లేదా ఈ సాంగ్ని ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్లో ప్లే చేయాలంటే ఇతని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అది ప్లే చేసినందుకు ఇతనికి రాయల్టీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఒక బుక్ రాశారు, ఆ బుక్ మీద రాయల్టీ ఇన్కమ్ ఎప్పుడూ వస్తూ ఉంటుంది. మీ దగ్గర ఒక సినిమా ఉంది, ఆ సినిమా మీద ఆ థియేటర్లో వేసుకున్న ప్రతిసారి ప్రొడ్యూసర్కి రాయల్టీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది దాని మీద. ఓకే, పాత సినిమా దగ్గర కాపీ రైట్స్ మీ దగ్గర ఉన్నాయి, దాన్ని థియేటర్లో రిలీజ్ చేసిన ప్రతిసారి దాని మీద ఇతనికి ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్కి శాంసంగ్ వాళ్ళు స్క్రీన్ మేకింగ్ గురించి ఒక పేటెంట్ తీసుకున్నారు. సో ఈ పేటెంట్ తీసుకోవడం వల్ల ఆ స్క్రీన్ మేకింగ్ ప్రొసీజర్ ఎవరు వాడినా సరే ఇతనికి రాయల్టీ ఇవ్వాలి, శాంసంగ్ వాళ్ళకి రాయల్టీ ఇవ్వాలి. ఆ ఫార్ములా వాడినారు. మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఒక ఫార్ములా కనిపెట్టారు, ఈ ఫార్ములాకి పేటెంట్ ఉంది. సో ఆ ఫార్ములా ఎవరు యూజ్ చేద్దాం అనుకున్నా దాని మీద రాయల్టీ వస్తూ ఉంటుంది మీకు. ఎగ్జాంపుల్కి ఫేస్బుక్ ఉంది, ఈ ఫేస్బుక్ ఫస్ట్ మన అందరికీ తెలిసి జూకర్బర్గ్ స్టార్ట్ చేశారట. కానీ జూకర్బర్గ్ ఇది వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈ కాన్సెప్ట్ తీసుకొని దీన్ని డెవలప్ చేశాడు. తర్వాత ఏమైంది, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సో ఈ ఫేస్బుక్ నాది, ఈ కాన్సెప్ట్ నాది, మేము డెవలప్ చేసింది అది, ఇతను వాడుకుంటున్నాడు అని చెప్పి అతను కేసు చేసినప్పుడు ఫేస్బుక్ ఓనరు వాళ్ళకి ఇంత అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే బిజినెస్ నడుస్తుందో దాంట్లో మినిమం 5% నుంచి 10% వాటా ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళు అప్పుడెప్పుడో తయారు చేసిన ఒక ఫేస్బుక్ కాన్సెప్ట్ ఇప్పుడు జూకర్బర్గ్ నడిపిస్తున్నాడు కాబట్టి దీని మీద వాళ్ళకి ఎవ్రీ మంత్ వచ్చే ప్రాఫిట్స్లో వాళ్ళకి రాయల్టీ వస్తుంది.
ఇది రాయల్టీ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డివిడెంట్ ఇన్కమ్. సో డివిడెంట్ ఇన్కమ్ 2 రకాలుగా ఉంటుంది. మీరు కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ మీద డివిడెంట్ ఇస్తారు. అంటే మీకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ కాకుండా మీకు ఇంకొక కమిషన్ని 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి రిటర్న్ చేసే కొన్ని కంపెనీస్ ఉంటాయి. దీన్ని డివిడెంట్ ఇన్కమ్ అంటారు. సో మీరు ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టారు. ఈ బిజినెస్లో పెట్టుబడి మీ ప్రాఫిట్ మీకు వచ్చేసింది. వచ్చిన దాంట్లో ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి దాన్ని డివైడ్ చేసి ఒక గిఫ్ట్ లాగా డివిడెంట్ లాగా ఇస్తారు. ఓకే, దీన్ని డివిడెంట్ ఇన్కమ్ అంటారు. 6th వన్ వచ్చేసి రెంటల్ ఇన్కమ్. ఓకే, మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, 4 ఫ్లోర్లు ఇల్లు ఉంది, ఒక ఫ్లోర్లో మీరు ఉంటున్నారు, మిగిలిన 3 ఫ్లోర్లు రెంట్కి ఇచ్చారు. దీని మీద వచ్చే ఇన్కమ్ని రెంటల్ ఇన్కమ్ అంటారు. మీకు ఒక ఓపెన్ ప్లాట్ ఉంది, ఒక షాపింగ్ మాల్కి రెంట్కి ఇచ్చేసారు లేదా లీజ్కి ఇచ్చారు. దీని మీద వచ్చే ఇన్కమ్ని రెంటల్ ఇన్కమ్ అంటారు. ఓకే, మీకు ఒక కమర్షియల్ ప్లేస్లో 4-5 షాపులు ఉన్నాయి, ఈ షాపుల మీద వచ్చే ఇన్కమ్ని రెంటల్ ఇన్కమ్ అంటారు. ఇలా కాకుండా మీ దగ్గర ఒక 10 వెహికల్స్ ఉన్నాయి, వాటిని పలానా కంపెనీలకి రెంట్కి ఇచ్చేసారు. దీని మీద వచ్చే ఇన్కమ్ని రెంటల్ ఇన్కమ్ అంటారు. మీ దగ్గర కొన్ని బస్సులు ఉన్నాయి, మీకు రెంటల్కి ఇచ్చేసారు, దాని మీద ఎవ్రీ మంత్ మీకు రెంటల్ వస్తుంది. దీన్ని రెంటల్ ఇన్కమ్ అంటారు. సో మీ దగ్గర ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు జనాలకు అవసరం అవుతుంది, దాన్ని 1 మంత్కో 2 మంత్స్కో 3 మంత్స్కో లేదా ఫర్ డేనో తీసుకెళ్తున్నారు. ఎవ్రీ డే మీకు ఇంత రెంట్ పే చేస్తున్నారు. వీటిని రెంటల్ ఇన్కమ్స్ అంటారు. 7th ఇన్కమ్ టైప్ వచ్చేసి క్యాపిటల్ ఇన్కమ్. మీరు ఒక రియల్ ఎస్టేట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి పెట్టారు, ఒక 20 ఇయర్స్ అయింది, మీరు ఒక 20 lakhs పెడితే అదొక ఇప్పుడు 2 crores అయింది. ఇది క్యాపిటల్ గెయిన్ అంటారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ వాల్యూ పెరిగింది. మీరు ఒక గోల్డ్ కొని పెట్టారు, అదొక 20 yearsలో చాలా పెద్ద అమౌంట్ అయింది. మీరు కొన్ని స్టాక్స్ కొని పెట్టారు, అదొక 20 yearsలో చాలా లాభాలు తీసుకొచ్చాయి. అంటే మీ అసెట్ని మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాని వాల్యూ పెరుగుతుంది కదా, దీన్ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత పెద్దగా ఒక 10 years 20 years తర్వాత దాని రేట్ పెంచుతుందో అది క్యాపిటల్ గెయిన్స్. 8th పాయింట్ వచ్చేసి రెసిడ్యుయల్ ఇన్కమ్ లేదా ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఇది మీరు ఒక్కసారి ఒక పని చేసి వదిలేశారు, ఒకసారి వదిలేసిన తర్వాత ఎవ్రీ మంత్ దాని మీద ఇన్కమ్ వస్తుంది. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టేశారు, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మీకు చాలా టైం పట్టింది, కానీ ఒక్కసారి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయిన తర్వాత అది జనాల్లోకి వెళ్ళిపోయింది. దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా ప్యాసివ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్కి ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ స్టార్టింగ్లో వచ్చిన దానికి ఇప్పుడు వస్తున్న అప్డేట్స్కి, సో ఫేస్బుక్ నడిచినంత కాలం దాని మీద ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్. అమెజాన్ వాళ్ళు ఉన్నారు, ఒక యాప్ ద్వారా బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు, దాంట్లో అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, సో కష్టపడింది ఒక్కసారి కాబట్టి దాని మీద రిటర్న్స్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి. ఇది ప్యాసివ్ ఇన్కమ్. మనం ఇప్పుడు చూస్తున్న టెలికమ్యూనికేషన్ ఉంది, జియో ఉంది. జియో ఒక స్టేజ్ వరకు విపరీతమైన ఖర్చు పెట్టారు. ఓకే, సో పెట్టుబడులు చాలా పెట్టారు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకున్నారు, ఒక సిస్టమ్ తయారు చేసుకున్నారు. సో అది జనాల్లోకి వచ్చిన తర్వాత వితిన్ 1.5 yearలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఖర్చులన్నీ పోతూ ఎవ్రీ మంత్ వచ్చే ప్రాఫిట్, ఇది ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఒక్కసారి కష్టపడి మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఒక స్ట్రక్చర్, ఒక సిస్టమ్, తర్వాత ఎవ్రీ మంత్ దాని మీద ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఒక సామాన్యులు కూడా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. వాటిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో ఏమవుతుందంటే మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో, ఓకే, మీరు ఒక కంపెనీతో, ఒక ప్రోడక్ట్ ఇచ్చే కంపెనీతో టైప్ అయ్యారు. టైప్ అయిన తర్వాత ఆ కంపెనీ ప్రోడక్ట్ని మీరు కొంతమందికి రిఫర్ చేశారు. ఈ రిఫర్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ టీమ్ని డెవలప్ చేసుకున్నారు. సో అందరూ కలిసి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇంట్లోకి అవసరం అవుతున్న కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటున్నప్పుడు ఒక సేల్ జరుగుతుంది మీ ద్వారా వచ్చిన టీం. ఈ సేల్స్ మీద మీరు ఒక్కసారి పనిచేసి వదిలేశారు, ఈ సేల్స్ మీద ఎవ్రీ మంత్ మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, సో మీకు కనుక ఈ ఇన్కమ్లో డబ్బులు సంపాదించాలంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా మీ మొబైల్ తోటి, మీ ల్యాప్టాప్ తోటి ఈ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, దీని ద్వారా మనం డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అని నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. మీరు ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఉంటే నాతో టైప్ అవ్వకండి. కొత్తగా ఈ బిజినెస్లో ఇన్కమ్ సంపాదించాలనుకునే వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అవ్వండి, మీకు మా టీం కాల్ చేస్తుంది. సో ఈ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు ఏంటి అని రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మీకు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకి వచ్చారు. ఇప్పుడు మనం చూసిన వీడియోలో 4th ఇన్కమ్ సోర్స్ ఏంటి కామెంట్స్లో పోస్ట్ చేయండి. అంటే మీరు అలా పోస్ట్ చేస్తే ఈ వీడియో మీకు క్లారిటీ తీసుకొచ్చింది అనేది నేను అర్థం చేసుకుంటాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా
గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.